హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మా పాపకి 1 year బర్త్డే అయిపోయాక గుండు చేద్దాం అనుకున్నాం. అందుకోసమని కొండగుడికి వెళ్తున్నాం. అదేనండి, వైజాగ్లో ఉండే రోజ్ హిల్స్. చాలా బాగుంటుంది కదా. మా బాబుకు కూడా అక్కడే చేయించాం. దానికోసమని అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడే మార్నింగ్ 9కి అయితే బయలుదేరాం. మీకు తెలిసిందే కదా, ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఇంకా ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం అనుకోండి. మరిపాలెం నుంచి మేము వెళ్తున్నామండి. మరిపాలెం నుంచి ట్రాఫిక్ ఎక్కువ లేకపోయినా మేము కొండగుడికి వెళ్ళేసరికి దగ్గర గంట పట్టింది. నేను కూడా చూసి చాలా రోజులు అయిందండి. కొండగుడికి అయితే ఈ మధ్య వెళ్ళలేదు. చూసిన రోడ్డు వర్క్ అంతా చాలా బాగుంది. అప్పుడైతే కొండగుడికి వెళ్దామంటేనే బురద, మట్టి, కొంచెం అంటే చాలా ఇబ్బందిగానే ఉండేది కదా. ఇప్పుడు అలా లేదు, చాలా బాగుంది అసలు. ఇక్కడ రోడ్డు అయితే చాలా బాగుంది. వెళ్ళడానికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. బాబుకి గుండు చేయించినప్పుడు అయితే మేము షార్ట్ కట్ నుంచి వెళ్ళాం, ఇక్కడ రోడ్డు బాగోలేదని. ఇప్పుడైతే ఇబ్బంది లేదు, ఎంత చక్కగా ఉంది. హైవేలోనే ఉంది కదా సేమ్. ఇదిగోండి, లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం. మళ్ళీ ఎందుకులే, పైన ఉంటాయి కదా అని చెప్పి మేము పైకి అయితే వెళ్ళిపోయాం. అక్కడ షాప్ ఉంటుందని. నాకైతే కారులో వెళ్తున్నాం కానీ చాలా భయంగా ఉంది. పైకి వెళ్తున్నాం కానీ ఏమో వెనక్కి వస్తుందేమో కారు. నడుచుకొని వెళ్ళిపోదాం మన పిల్లలతో, ఎండగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఈ కారులోనే పైకి వెళ్ళాం. మీరు ఇలాగే ఫీల్ అవుతారా? ఇది కూడా సేమ్ ఘాటి లాంటిదే కదా. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేనైతే భయపడ్డాను చాలా. మా ఊళ్ళో అయితే భయపడలేదు, పిల్లలైతే అసలు భయపడలేదు. కారులో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు బయట అంతా చూస్తూ. కొండగుడి వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా. పక్కనే బీచ్. వైజాగ్లో అన్నిటికంటే అందమైన ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదే నాకు తెలిసి. మీకు నచ్చిన ప్లేస్ ఏదైనా వైజాగ్లో ఉందంటే కామెంట్ చేయండి. ఇదిగోండి, వచ్చేసాం. మేము సెకండ్ సాటర్డేకి వెళ్ళామండి. ఇదిగోండి బుజ్జమ్మ. చూడండి, 10 అయినట్లుంది. ఆ టైంలోనే ఇంకా చాలా వేడిగా ఉంది. ఎండ వచ్చేసింది అప్పటికే. ఎండకి దొరకకూడదని వెళ్ళాం, కానీ ఎండ అయితే ఎక్కువగానే ఉంది. చాలామంది అయితే వచ్చారు, శనివారం కదా, ఎక్కువ మంది వచ్చారు. ముందు నేను ప్రార్థన చేసుకుని అక్కడికి వెళ్దాం అనుకున్నాం. పిల్లలు చూస్తారంటే అక్కడ నిల్చొని వీడియో తీస్తున్నాను. ఇది మా అమ్మ, నాన్న, అన్నయ్య, బాబు, బుజ్జమ్మ. కొండపై నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది కదా. అసలు ఎంత బాగుంటుందో. మేము ఎప్పుడూ అవతల వైపు వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ మాకు ఎప్పుడూ పిల్లలతో అవ్వట్లేదు. వీళ్ళు కొంచెం పెద్ద అయ్యాకైనా వెళ్దాం అనుకున్నాం. చూద్దాం ఎప్పుడవుతుందో. ఇదిగోండి, మేము క్యాండిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం. షాప్ అయితే క్లోజ్ చేసి ఉంది, ఓపెన్ చేయలేదు. మరి ఏం చేస్తాం? మరి కిందకైతే వెళ్ళాం వీళ్ళతో. క్యాండిల్స్ అయితే వెలిగించలేదని బాధ అయితే ఉండిపోయింది. ఇంకా లేట్ చేస్తే అన్నీ కూడా డ్యూటీకి టైం అవుతుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాం. ఇదిగోండి బుజ్జమ్మ అయితే అతనికి డబ్బులు ఇస్తుంది చూడండి. బుజ్జమ్మ గుండెకి రెడీ అవుతుంది. మా అమ్మ, బుజ్జమ్మ, నాన్న, చిన్న. మా అమ్మతో ఆడుతుంది బుజ్జమ్మ. ఆర్విని చూడండి, తినడానికి ఏమున్నాయమ్మ నా బుర్ర తినేసాడు. ఎంత చదువుతున్నాం.
మార్నింగ్ వచ్చాం కదా, అంత ఎక్కువ మంది అయితే లేరు, పీస్ఫుల్గానే ఉంది. చెప్పులు అయితే బయట పెట్టాను కదా, చెప్పులు అయితే ఇప్పేసి వెళ్తున్నాం. ఆర్విన్కి కూడా చాలా ఇష్టం, ఎందుకంటే వాడు కూడా ఇక్కడ తీయించుకున్నాడు కాబట్టి వాడికి తెలుసు కూడా. అమ్మ చెల్లికి జుట్టు తీస్తామని అడుగుతున్నాడు. అది కూడా మామ ఊళ్ళో కూర్చుంది, కొద్దిసేపు కూర్చొని వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా, మనం కూడా మనస్ఫూర్తిగా బ్రేక్ చేసుకోలేమని చెప్తూ ఉన్నాం. వెళ్తున్నాం పైకి, ఫస్ట్ వాడే వెళ్తున్నాడు. బుజ్జమ్మ చూడండి ఏసీకి వందనాలు చెప్తుంది. వాళ్ళ తాత ఏసీకి వందనాలు చెప్పుంటే చెప్తుంది. పువ్వు కావాలంటే తనకి నేనే ఇస్తున్నాను ఆ పువ్వు. చూడండి అక్కడ పెట్టమని చెప్తుంది అమ్మ, తనకు తెలియదు కదా కానీ పెట్టింది బాగానే. తనకి ఇదంతా కొత్తగా ఉంది చాలా. అమ్మ బాబుని పట్టుకుని ప్రార్థన చేయిస్తుంది. ఇక్కడ పాలాభిషేకం చేస్తారు కదండి, కానీ ఈసారి మనం చేయడం అవ్వలేదు. నేను ఎప్పుడూ చేయలేదు, మా అమ్మ అయితే చేస్తుంది. నా పెళ్ళి కోసం, అన్నయ్య పెళ్ళి కోసం, అన్నయ్య జాబ్ కోసం అయితే చేసిందంట. క్యాండిల్స్ లేవు కదా, అందుకని అక్కడ పెట్టలేదు. ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా ముక్కుతున్నారు చూడండి, ఏసీకి వందనాలు చెప్తున్నారు. బుజ్జమ్మ చిన్నుడు. బుజ్జమ్మ అక్కడికి వెళ్తానంటుంది. తెలియదు కదా అందులోకి మనం వెళ్ళకూడదని, చిన్నపిల్ల కదా. బయటికైతే వచ్చేసామండి. ఆర్వీని ఎప్పుడు అంటాడు, అమ్మ పెద్ద ఏసీ ఉన్నాడు కదా అక్కడికి వెళ్దాం అమ్మ, వాడికి తెలుసు అక్కడికి వెళ్ళమని చెప్పి ముందు నేను చదువుతున్నాడు వెళ్దామని. సరే వెళ్దాం పదరా, ఇంకా ఎండ ఎక్కువ అయితే వెళ్ళలేమని వెళ్తున్నాం. నేను రికార్డ్ చేస్తుంటే మా బుజ్జమ్మ చూస్తుందండి పక్క నుంచి, ఈ అంటుంది. వచ్చామండి పైకి. అయితే పూజ ఉందంట తెలిసింది మాకు, అందుకనే మేము వేగంగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. వ్యూ చూడండి ఎంత చక్కగా ఉంది కదా. ఇదిగోండి ఏసీ, ఏసీ పెద్ద ఏసీ దగ్గర తీసుకెళ్ళామని అడిగాడు ఆర్విన్ కదా. మేమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. బుజ్జమ్మ కూడా చక్కగా మహితల్లో వందనాలు చెప్తుంది ఏసీకి. బుజ్జమ్మ ఏసయ్యా చూపిస్తుంది చూడండి, ఎంత చక్కగా చూపిస్తుందో ఏసీ ఎక్కడ ఉన్నాడని. బంగారు తల్లి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అక్కడ ఉన్న తమ్ముళ్ళు అయితే అక్కడ నువ్వు కూడా వెళ్ళి నీకు కూడా ఫోటో తీస్తామన్నారు. అది నేను ఫోటోలో వీడియోలు అయితే రాలేదు, ఫొటోసే కదా ఓన్లీ అవి. ఇదిగోండి ఆర్మీ వందనాలు చెప్తున్నాడు. బుజ్జమ్మ మళ్ళీ చూపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎండ మాత్రం ఒకలా లేదండి, చాలా వేడిగా ఉంది. బుజ్జమ్మ ఏసయ్యా, పెద్ద ఏసయ్యా వందనాలు చెప్పు చెప్పు. ఇదిగోండి చర్చిలోకి అయితే వచ్చాం, ప్రార్థన చేసుకొని కానుక వేసి వెళ్ళిపోదామని. ఆర్విన్కి వాళ్ళ తాతయ్య మొక్కమని చెప్తున్నారు పట్టుకొని. తర్వాత బుజ్జమ్మని అమ్మ తీసుకుని వెళ్ళింది. ఇద్దరు వందనని చెప్తున్నారు. బుజ్జమ్మకి మళ్ళీ పువ్వులు కావాలంట. కిందకైతే వచ్చామండి, ఇంకా టైం అవుతుందని. ఆర్విన్ ఇంకా చూద్దాం అంటున్నాడు. బోటు షిప్ అని ఏవో చెప్తున్నాడు వాడి భాషలో.
పూజ్యమ గుండు చేసినప్పుడు అంటే జుట్టు తీస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఏడ్చిందండి. తర్వాత అయితే అసలు ఏడలేదు. వాళ్ళ మామ వాళ్ళు చాలా చక్కగా కూర్చుంది. అక్కడ ఉన్న బుజ్జమ్మ కానీ చాలా పెద్ద పిల్లలే ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అందరూ అన్న చూడు చిన్న పిల్ల ఉందిరా, చూడండి ఎంత చక్కగా ఉందో కూర్చుంది. తన జుట్టు చూపిస్తుంది చూడండి. గుండు చేసే ముందు తన జుట్టు చూసుకొస్తుంది. మనకి ప్లేస్కి అయితే వచ్చామండి. వాళ్ళ మామ వాళ్ళు కూర్చుంటుంది ఇప్పుడు రెడీగా. వాటర్ వేసేసరికి కొంచెం భయపడింది. మొహం అయితే మాడిపోయింది చూడండి. గుండు చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఏడ్చింది, తర్వాత కామగానే ఉంది. ఆర్విన్ అయితే చాలా అల్లరి చేస్తాడు. అప్పుడు వాడికైతే ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో చాక్లెట్ ఇచ్చి మరి జుట్టు తీయించాం. బుజ్జమ్మల ఇబ్బంది పెట్టలేదు. నోట్లో చప్పరించుకునే ఉంది వాళ్ళ మామ ఊళ్ళో చక్కగా. కానీ ఆ జుట్టు తన మీద పడుతుంటే కొంచెం చిరాకు పడింది. ఆర్విన్ ఒకటే ఏడుపు, అమ్మ నాకు గుండు చేయమ్మా, నాకు జుట్టు తీయించమ్మని. అరే వద్దురా, నువ్వు స్కూల్లో జాయిన్ అవుతావు కదా, నువ్వు కొంచెం పెద్ద అయినప్పుడు నేను జుట్టు తీయేస్తాను అని చెప్పినంటే కామ్ అయిపోయాడు. ఇంకా నేను బుజ్జమ్మకి ఎప్పుడు బిస్కెట్ పెట్టలేదు. ఫస్ట్ బుజ్జమ్మ గుండుతో ఏడుస్తుంది లాస్ట్లో. ఏంటండి రిటర్న్ అయిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను గంధం అయితే తీసుకుని వెళ్ళలేదండి. గంధం రాస్తారంట కదా చల్లగా ఉంటాను గుండుకి. అక్కడ వేరే ఆంటీని అడిగితే ఇచ్చింది ఆవిడ. బుజ్జమ్మ గుండుకి అయితే రాసాం. కొంచెం చల్లబడింది, కాముగానే ఉంది. ఇక్కడ బయట ఉంటూ వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చాం. చిల్లర డబ్బులు తీసుకొని వెళ్ళాం కదా. బుజ్జమ్మ అయితే యాక్టివ్గా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ ఏదో చూపేస్తుంది. తను చాలా హుషారుగా ఉంది. చర్చికి వెళ్ళాం కదా, అందుకని ఆర్విన్ అయితే పడుకుని పోయాడు. నెక్స్ట్ బుజ్జమ్మ కూడా పడుకుని పోయింది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటికైతే వచ్చేసాం. అదిగోండి అక్కడే అమ్మ వాళ్ళు ఉండేది.